ఈ ఏక మనసు, ఏకాత్మ అనేది క్రీస్తు యేసునందున్న మనకి చాలా అవసరం. అర్థమైందా? అపవాదిని బంధించడానికి ఈ ఏక మనసే అవసరం. అపవాది శక్తులు నిర్వీర్యపరచడానికి, వాడిని ఓడగొట్టడానికి ఈ ఏక మనసే అవసరం. అర్థమైందా? భూమి మీద ఇద్దరు ఏకీభవించి ఏది అడుగుదురో అది పరలోకము నుండి వారికి అనుగ్రహింపబడును అన్నాడు. ఇద్దరు ఏకీభవించి, ఇద్దరు ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి, ఏకభావం కలిగి, ఏకతాత్పర్యం కలిగి ఏకీభవించి ఎప్పుడైతే బంధిస్తారో అప్పుడు వాడు బంధించబడతాడు. ఏకీభవించి ఇద్దరు కలిసి పరలోకము నుండి ఏ ఆశీర్వాదాలు విప్పుతారో అవి భూమి మీద వెదజల్లబడతాయి. విప్పుటకైనను బంధించుటకైనను ఇద్దరు ఏకీభవించుట అనేది చాలా కీలకమని సాక్షాత్తు యేసయ్య చెప్పాడు. ఇంకా మీకు చాలా నిరూపణలు ఉన్నాయి బైబిల్లో. అవన్నీ చూపించడానికి టైం లేదు. మచ్చుతునకలాగా ఒకటి చూపిస్తా. అదే మత్తయి సువార్త 18:18 చూడొకసారి. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల, అది ఎంత కీలకమైతే ఆ మాట వాడాడు అక్కడ. భూమి మీద మీలో ఇద్దరు తాము వేడుకొని దేన్ని గూర్చైనా భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఈ ఏకత్వం ఎప్పుడొచ్చిద్ది? ఒకళ్ళ మీద ఒకళ్ళు మిడిసి పడితే, ఒకళ్ళ కంటే ఒకళ్ళు యోగ్యులు అనుకుంటే రాదు. ఇద్దరు సిస్టర్స్ కలిసి మోకాళ్ళు వేశారంటే నాకంటే నా సహోదరి యోగ్యురాలు అని ఈమె అనుకోవాలి, ఆమె అనుకోవాలి నాకంటే నా సహోదరి యోగ్యురాలు, నాకు యోగ్యత లేదు, నా సహోదరి గొప్పది, నా సహోదరి గొప్పది అనే మనసు ఉన్నప్పుడు, ఇద్దరు దీనులై ఉన్నప్పుడు ఇద్దరికి ఏకాత్మ వచ్చింది, ఏక మనసు వచ్చింది. ఆ ఏక మనసు, ఏకాత్మ ఏకీభవించిన అనుభవంలోకి వచ్చి వాళ్ళు కలిసి చేసే ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే పరిశుద్ధాత్మ శక్తిని భూమి మీదకి దించగలుగుతుంది, అపవాది శక్తిని నాశనం చేయగలుగుతుంది. అందుకే పేతురు చాలా కీలకంగా చెప్పాడు, మీరు ఏకభావం కలిగి ఉండి ఏకీభవించాలి, ఏక మనస్సు గలవారై ఉండాలి. చూడండి, తుదకు మీరందరూ ఏక మనస్కులై. ఈ ఏక మనస్సు అనేది కీలకం. మీరు అపోస్తల కార్యం చూడండి, పరిశుద్ధాత్మ అభిషేకము వారి మీద కుమ్మరించబడ్డ ప్రతిసారి కూడా వారు అనేకులుగా ఉన్నారు, గుంపుగా ఉన్నారు, కానీ సింగిల్గా లేరు. చూడండి, అపోస్తల కార్యము 2, మేడగది మీద వారందరూ ఏక మనస్కులై ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అనుంది. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, ఆ మొదటి అధ్యాయమే చూడండి. ఫస్ట్ అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము. వీరు ఒలీవల కొండ నుండి అక్కడికి వెళ్ళి 14వ వచనం, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏమన్నాడు అక్కడ? ఏక మనసుతో. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందో 2వ అధ్యాయంలో, పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకం. ఏక మనసుతో కలిసి వారందరూ ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ అభిషేకము వారి మీదకి వచ్చింది. నంబర్ 1, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వారి మీదకి వచ్చాడో శక్తివంతులయ్యారు, అపవాది క్రియలను లయపరిచారు, బంధించారు. అపవాది సాతాను బంధకాల్లో ఉన్న వారిని, వేల మందిని బయటికి తీసుకొని రాగలిగారు. పరిశుద్ధాత్మ లైన్లోకి వస్తేనే సైతానుగాడు ఆటలు కట్టేది. అందరు చెప్పండి, ఎవరు సీన్లోకి వస్తే సైతానుగాడు ఆటలు కట్ అవుతాయి? పరిశుద్ధాత్మ రావాలి లైన్లోకి, ఆదరణకర్త రావాలి, సత్యస్వరూపేగా ఆత్మ రావాలి, బలవంతుడకు దేవుడు రావాలి, దహించు అగ్ని దిగి రావాలి,
అప్పుడు సైతానుగాడు ఆటలు కట్టేది. సైతానుగాడు ఆటలు కట్టాలంటే ఆయన రావాలి. ఆయన రావాలంటే పరిశుద్ధులు ఏక మనస్సుని సాధన చేయాలి. ఏక మనస్సు రావాలంటే ఒక్కొక్కళ్ళ దాహం విరగాలి. ఇది 5వ సంగతి. మీకు ఇంకొక వచనం కూడా చూపిస్తా. ఇక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినప్పుడు వారు ఏక మనసుతో ప్రార్థించిరి అని ఉంది. ఇప్పుడు 2వది, జస్ట్ పేజీ తిప్పండి. అపోస్తల కార్యం 4వ అధ్యాయము 23 నుంచి చదువు. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాదా నీవు ఏ మనసుతో? ఏక మనసుతో. అది నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాడవు. అన్యజనులు ఏల గల్లత్తు చేసిరి. ప్రజలంతా తెలుసు. కింద ఫైనల్ ఏం జరిగింది చూడు. 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అది వారు కూడి ఉన్న చోటు కంపించెను, వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఇక్కడ కూడా ఏక మనసుతో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. సింగిల్ పర్సన్ మీదనా ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నప్పుడా? పెద్దగా చెప్పండి. ఒకరికంటే ఎక్కువ మంది ఏకీభవించి ఏక మనసుతో ప్రార్థించినప్పుడు. అంటే ఏక మనసు ఎంత కీలకమో చూడండి. ఇంకా చాలా ఉన్నాయి. పౌలు శీలలు కలిసి ఏక మనసుతో వారు స్తుతించారు, ప్రార్థించారు, కీర్తనలు పాడారు. చెరసాల పునాదులు కదిలినాయి అక్కడ కూడా. ఇక్కడ భూమి కంపించింది, అక్కడ కూడా మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు కదిలిపోయాయి, అందరి బంధకాలు ఊడాయి. అక్కడ కూడా ఇద్దరు కలిసి ఏక మనసుతో చేసిన ప్రార్థన, స్తుతి, ఆరాధన శక్తివంతమై అంత కార్యం జరిగి అక్కడ కూడా ఆత్మలు రక్షించబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఈ విధంగా మీరు చూసుకోండి. ఎక్కడన్నా సరే ఏక మనస్సు కలిగి చేసిన ప్రార్థన ఫలమే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగటం. పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎప్పుడు జరిగిందో అప్పుడు ఆయా ప్రదేశాలలో, ఆయా ప్రాంతాల అపవాది క్రియలు లయపరచబడ్డాయి. సాతాను కార్యాలు నిర్మూలపరచబడ్డాయి. మనుషులు పాప, శాప, సాతాను బంధకాల నుంచి విడుదల పొందారు. కుటుంబాలు విడుదల పొందాయి, సమాజాలు విడుదల పొందాయి. ఇవన్నీ జరగాలంటే ఏక మనసు తప్పనిసరి. పేతురు చెప్పినటువంటి విశేషమైన సంగతులు 4 మొదటిదే మనకి ఇంత టైం పట్టింది. ఒక ఏక మనస్సు. ఈ ఏక మనస్సు రావడానికి ఏమేం కావాలో చెప్పాను. మొట్టమొదటిది అహం విరగాలి. 2వది సహోదరుడు సహోదరుడి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఏమండి? 3వది కరుణా చిత్తులు అన్నాడు. అంటే కరుణతో నిండిన చిత్తము గలవారై, కరుణ నిండిన హృదయము గలవారై, కనికర హృదయం గలవారై ఉండాలి అన్నాడు. ఈ విషయాలన్నీ కలిపి మనల్ని ప్రేరేపిస్తున్నాయి. ఏక మనసుకి ఏవి అవరోధాలో అవి చూసుకొని వాటిని తొలగించుకొని మనమందరం ఆశీర్వాదానికి వారసులవడానికి పిలువబడ్డాం. అది స్వతంత్రించుకొనున్నట్లు, దేవుని చేతిలో బలమైన పాత్రలుగా వాడబడినట్లు, ప్రభు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ ఆసక్తులై ఉండునట్లు అహాన్ని విరుచుకొని దీన మనస్కులమై ఏక మనసుతో దేవునికి ప్రార్థన చేయాలి. కుటుంబములో ఏక మనసు లేకుండా సాతాను కుట్ర చేస్తాడు. సంఘములో మోకాళ్ళుని ప్రార్థన చేసేటప్పుడు ఏక మనసు రాకుండా కుట్ర చేస్తాడు. ఒకళ్ళకి పడదు, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి సదభిప్రాయం ఉండదు, ఒకరి మీద ఒకరు విర్రవీగుతూ ఉంటారు. ఇదంతా సాతాను మోసం, సాతాను కుట్ర. దయచేసి వాటిని విసర్జించి ఏక మనసులోకి వద్దాం. నానావిధ బాధలతో నలిగిపోతున్న వారు అనేకులు ఉన్నారు. వాటి నుంచి విడుదల పొందాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి. పరిశుద్ధాత్మ సహాయం కావాలంటే ఇద్దరుగా ఏకీభవించాలి. బంధించిన ఏకీభవించి, విడుదల చేసిన ఏకీభవించి ఏక మనసుతో రండి మనం కలిసి ప్రార్థన చేద్దాం. మనల్ని దేవుడి శాపానికి వారసులుగా పిలవలా, ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు.
శాపాన్ని ఎందుకు అనుభవించాలి మనం? దుఃఖాన్ని ఎందుకు అనుభవించాలి మనం? వేదనను ఎందుకు అనుభవించాలి మనం? ఏ కారణాన్ని బట్టి ఇవి మనకు ఏర్పడుతున్నాయి? ఎందుకు వీటిని మన జీవితంలోకి దేవుడు అనుమతించాడో చూద్దాం, పరిశీలన చేసుకుందాం. మనల్ని అన్ని విధాల అభ్యంతర పెట్టే అహాన్ని ఎదిరిద్దాం. అహాన్ని విరగొట్టమని ప్రార్థన చేద్దాం. నువ్వు దేన్ని బట్టి గర్వపడుతున్నావు? దేన్ని బట్టి అతిశయపడుతున్నావు? దేన్ని బట్టి విర్రవీగుతున్నావు? నీ హృదయంలో దేన్ని బట్టి నీకు మంచి ఒపీనియన్ ఉందో అదంతా విరిగిపోవాలి. ఏమండి, ఫినిషింగ్ టచ్, ఫైనల్లో ఒక మాట చెప్తాను నేను. మీరు ప్రార్థన చేయకముందా, స్టార్టింగ్లో నేను దేవుని యందు విశ్వాసంలోకి వచ్చి సేవలోకి వచ్చిన తొలి దినాలలో నేను అనుకునేవాడిని, కొంతవరకు నేను నీతిగా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను దీవించాడు, కొంతవరకు నేను పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా, మంచిగా, అన్ని క్వాలిటీస్లో పర్ఫెక్ట్గా ఉన్నాను కాబట్టి దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను ఇలా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను దీవించాడు, నేను అలా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను దీవించాడని తరచుగా అనుకునేవాడిని. అంటే నా క్యారెక్టర్ని బట్టి, నా నీతిమంత్వాన్ని బట్టి ఏబులాగా ఫీల్ అయ్యేవాడిని. అంటే నేను రెండో యేసు ప్రభులాగా, అసలు నిలువుటంగి ఒకటే తక్కువ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అన్నంతగా ఫీల్ అయ్యేవాడిని. కానీ కృపగల దేవుడు వాడుకున్నాడు. అవి నాలో ఉండని ఇష్టపడాలి ఆయన. ఎందుకంటే అవన్నీ నా నీతి క్రియలు. వాటిని బట్టి నాలో ఏర్పడేటువంటి అతిశయము నా దేవునికి అభ్యంతరకరమే, నాకు తెలియదు, అలా ఫీల్ అయ్యాను. ఈరోజు ఏ కోశానో కూడా నేను దానికి ఒప్పుకోను. ఏ కోశాన, ఏ కోణంలో, ఏ విషయంలో కూడా నేను ఒప్పుకోను. అన్నా, మీరు చాలా కొంతమంది వచ్చి ప్రార్థన చేస్తుంటే కాలు మొక్కుతారు. నేనేదో మహానుభావుడిలాగా, గొప్పోళ్ళలాగా, పుణ్యాత్ముడిలాగా, రెండో యేసు ప్రభులాగా, అరే దూతలే కాళ్ళు మొక్కితే ఒప్పుకోరు, నాకెట్ట కాళ్ళు మొక్కుతారండి? తప్పు కదా. ఎన్నిసార్లు చెప్పినా ఏదో సందు చేసుకొని కాలు మీద చేయి పెట్టిపోతారు, తప్పు కదా. చేయకూడదు అట్లా. ఎందుకంటే నేను నీకేదన్నా మంచిని బోధించానంటే నన్ను వాడుకుంది ఆయన. నా వలన నీకు చెప్పిన బోధ ఉపయోగపడి నువ్వు కాపాడబడ్డావంటే అందుకోసం నన్ను వాడుకుంది ఆయన. నువ్వు ఎక్కడో లైవ్ ద్వారా వీక్షించేటప్పుడు ఏదో 10 మాటలో ఒక మాట నీకు టచ్ అయ్యి నువ్వు చావకుండా బ్రతికావంటే నేరుగా ఆ మాట పలికించి నీ దాకా దాన్ని చేరవేసింది దేవుడు కృప. నేను కాదు. అసలు నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. నువ్వు ఆయన కృప. నేను చేతులుంచినప్పుడు నీకేదన్నా కార్యం జరిగి స్వస్థత జరిగిందంటే అది నా శక్తి కాదు. నన్ను వాడుకొని నేను చేతులుంచినప్పుడు ఈ చేతులు ఆయన చేయించి నిన్ను తాకింది ఆయన, నీతో మాట్లాడింది ఆయన, నిన్ను బలపరిచింది ఆయన, ప్రోత్సహించింది ఆయన, నేర్పించింది ఆయన. సమస్తం ఆయన కదా. నువ్వు నా పాదం ఎందుకు పట్టావు? నీ వెర్రితనం కదా. నువ్వు నా పాదం ఎందుకు పడుతున్నావు? నాకు తెలుసు నేనేంటో, నేనేమై ఉన్నానో నాకు తెలుసు. నేను ఆయన పాదాలు పట్టుకొని ప్రతిరోజు వేడుకునేది నీ కృప తప్ప ఇంకొకటి ఏది లేదు ప్రభువా, నీ కృపే. ఎందుకంటే నేను అన్ని విషయాల్లో ఏదేది అతిశయ కారణంగా ఫీల్ అయ్యాను, అవన్నిటి విషయంలో దేవుడు నాకు పాఠాలు నేర్పాడు. అతిశయిస్తే ఒక్క నన్ను బట్టే తప్ప దేన్ని బట్టి కూడా నువ్వు విర్రవీగటానికి లేదురా బచ్చే అని నేర్పాడు నాకు. హల్లెలూయా, హల్లెలూయా. అతిశయించేవాడు ప్రభువునందే
అతిశయించవలెను. పాడదామా? నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. సోదరి, నువ్వు ఎవరి మీదైనా చేతుల నుంచి ప్రార్థన చేసేటప్పుడు నేను మంచిదాన్ని, మంచివాడిని, పరిశుద్ధుణ్ణి, పరిశుద్ధురాల్ని, పవిత్రురాల్ని, పవిత్రుణ్ణి గనుక నా ప్రార్థన దేవుడు వింటాడు అని నువ్వు చేయించొద్దు. అయ్యా, నా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు నాయనా, అగ్ని వంటి నీ నేత్రాలతో చూసినప్పుడు అతిశయాస్పదాలన్నీ విరిగిపోతాయి ప్రభువా. నేను పనికి రాని, పనికి మాలిన పాత్రను ప్రభు. అందుకే నీ కృపను వేడుకుంటున్నాను నాన్న. నా యోగ్యత కాదు, నీ కృప నాన్న, నీ కృప. ఆ కృపతో ఒక్కసారి బిడ్డని జ్ఞాపకం చేసుకోయ్యా, ఒక్కసారి తాకయ్యా అని ముట్టు. నువ్వు కృపను ఎప్పుడైతే వేడుకుంటావో అప్పుడు జరిగింది కార్యం, అప్పుడు జరిగింది కార్యం. అర్థమైందా? అర్థమైందా? నువ్వెంత పవిత్రురాలువైనా, ఎంత పరిశుద్ధుడువైనా అది నీకు అతిశయ కారణము కారాదు, కారణము కారాదు. అహంకారంగా రాదు, అది గర్వంగా మారకూడదు. ఎప్పుడు దేవా నీ కృప, నీ కృప. ఎప్పుడు ప్రార్థన చేసినా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎవరికి పక్షంగా ప్రార్థన చేసినా కృపతో జ్ఞాపకం చేసుకోవాలని అన్నాడు. నీ యోగ్యతను హృదయంలో కలిగి ఉండొద్దు. నీ అయోగ్యతను, అపాత్రతను నీ హృదయంలో గుర్తించు. దేవుని కృపని ఎడల ఎంత విస్తారంగా ఉందో గుర్తించు. అనుక్షణం అనుక్షణం ఆ కృప నీడల నేను వెంటాడుతుంది. ఉందా నీలో ఏదన్నా అతిశయం? చెప్పండి. ఎవరన్నా ఇతరుల కంటే గొప్పవాళ్ళ? ఎవరికంటే గొప్ప? నువ్వు? మీరు గొప్ప? మీ పక్కవారు గొప్ప? మీరేమనుకుంటారా? వీరందరికంటే నేను అధమ స్థితిలో ఉన్నాను, వీరే నాకంటే యోగ్యులు. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. నా ఫీలింగ్ మీరందరూ క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులు, నాకంటే నీతిమంతులు, నాకంటే యోగ్యులు, నాకంటే అర్హులు. మీతో నిలబడే అర్హత కూడా నాకు లేదు అన్నది నా ఫీలింగ్. అందుకే నేను ఆ పాట ఇప్పుడుగా సంవత్సరాల క్రితమే పాడుకున్నాను. నేను తెలుసా మీకు ఆ సంగతి? సంవత్సరాల క్రితం పాడుకున్నాను. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. దూతల కందని నీ దివ్యమైన సేవను, దూతల కందని నీ దివ్యమైన సేవను, దుమ్ము ధూళినైన నన్ను చేయనిచ్చినావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు.
యేసయ్యా ఎంత మంచి ప్రేమ చూపావు, ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా ఎంత మంచి ప్రేమ చూపావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా ఎంత మంచి ప్రేమ చూపావు. దేవునికి మహిమ, దేవునికి మహిమ. సంవత్సరాల క్రితం నా దేవునికి నేను చెప్పుకున్న మాట ఈ రోజుకి నా ఫీలింగ్ అదే. పరిచారకులను చూసినా, మిమ్మల్ని చూసినా, నా తోటి సేవకుల్ని చూసినా, వీళ్ళందరూ నాకంటే యోగ్యులు. వీరందరికన్నా నేనే అయోగ్యుడును, అపాత్రుడును అనేది నా ఫీలింగ్. ఇది అహంతో చెప్పట్లా, నా ఫీలింగ్. ఆ ఫీలింగ్లో నేనుంటే నువ్వు వచ్చి నా కాలు పడితే ఎట్లుంటుంది చెప్పు. లాగ ఒకటి బాధాలనిపించింది, లాగ ఒకటి పీకాలనిపించింది. నీకు బుద్ధి ఉందా? నా పాదం పడుతున్నావు. మనం ప్రభు పాదాలకి నమస్కారం చేయాలి. ఆరాధనీయుడు, అభినందనీయుడు, నమస్కార పాత్రుడు, పూజార్హుడు, స్తోత్రార్హుడు నా యేసు ఒక్కడే. నా యేసు ఒక్కడే, ఇంకెవ్వరికి లేదు. మనం ఏమై ఉన్నాము, మీరైనా నేనైనా ఆయన కృప వలననే ఉన్నాం. ఇది ఎరిగి ఎప్పుడు ఒకరి మీద ఒకళ్ళు విర్రవీగొద్దు, అతిశయపడొద్దు. కరుణాచిత్తం కలిగి, ప్రేమ కలిగి, ఒకరి కష్ట సుఖాలు ఒకరు పాలు పంపులు పొంది, ఒకడు ఎవడన్నా పడ్డాడు అనుకుందాం ఆత్మీయతలో, అసహించుకోవద్దు. అదే శోధన నీకు వచ్చినప్పుడు నువ్వు పడతావని ఎరిగి పడ్డవాడిని లేవనెత్తు, కృంగిన వాడిని లేవనెత్తు, తొట్టుపడ్డవాడిని ఆదరించి సరిచేయి. అంతేగాని ఛీ అని అసహించుకోవాలి. కొద్ది రోజుల్లో నువ్వు పడతావు. చక్కదిద్ది వెన్ను తట్టి మళ్ళీ ఒకసారి ప్రయత్నించిన ఆయన దేవుడిని నిలబెడతాడు. శోధనలో పడిపోయావు నాయన, తిరిగి మళ్ళీ ఒకసారి పూనుకో, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, నిలబడు. నా దేవుడు నీకు బలం ఇస్తాడని ధైర్యం చెడిన వారికి ఊతమియాలి, కృంగిన వారిని లేవనెత్తాలి. ఇతరుల మీద అతిశయపడతావు. అలాంటి దీన మనసు ఏ హృదయంలో అయితే ఉంటుందో అలాంటి వ్యక్తులు ఎక్కడుంటారో వాళ్ళ దగ్గర నా దేవుని సన్నిధి ఉంటుంది. అలాంటి వ్యక్తులు కలిగిన సంఘములో నా దేవుని సన్నిధి ఉంటుంది. అలాంటి వ్యక్తులు కలిగిన కుటుంబంలో నా దేవుని సన్నిధి ఉంటుంది. అలాంటి హృదయాలు కలిగిన వ్యక్తులు ఎక్కడున్నారో వారు ఎక్కడుంటే అక్కడ నా దేవుని సన్నిధి ప్రత్యక్షమవుతుంది. అక్కడ ఆయన ప్రభావం దిగొస్తుంది. అక్కడికి ఆయన సన్నిధిని ప్రజలంతా అనుభవించగలుగుతారు. అలాంటి వ్యక్తులు నా దగ్గర. దీన మనసు అంత అమూల్యమైందని ఆయన, అహంకారం అంత అసహ్యమైంది. రండి, మోకాళ్ళు వేయండి, ప్రభు పాదాలు పట్టుకుందాం, సరిదిద్దుకుందాం. ప్రభువా, ఎవరికంటే నేను యోగ్యుడిని కాదు, యోగ్యురాలని కాదు. ఎవరికంటే నేను నీతిమంతురాలని కాదు, నీతిమంతుడిని కాదు. నేనేమై ఉన్నానది నీ కృప వలన ఉన్నానయ్యా. నిజమే, కొన్ని విషయాలను బట్టి విర్రవీగిన అనుభవం నాకుంది, మిడిసిపడిన అనుభవం నాకుంది, నా యోగ్యతను గురించి నేను అనుకున్న అనుభవం నాకుంది. నన్ను క్షమించు ప్రభువా, నన్ను మన్నించు తండ్రి అంటూ రండి, మోకాళ్ళు వేయండి, ఆయన పాదాలు పట్టుకుందాం. రండి, అందరం కృపను వేడుకుందాం. రండి.